బ్రహ్మదేవుడి యొక్క మానస పుత్రుల్లో ఒక వ్యక్తి ఎవరు? పులస్త్య మహర్షి. పులస్త్య మహర్షి యొక్క కొడుకు పేరు విశ్రవ మహర్షి. విశ్రవ మహర్షికి ఒక భార్య పేరు కైకసి. తను రాక్షసి జాతి, ఇతనేమో ఋషుల జాతి, ఇతనేమో కైకసి ఏమో రాక్షసి జాతి. కైకసి యొక్క తండ్రి పేరు సుమాలి. తన యొక్క వంశం అనేది పతనమవుతుంది కాబట్టి తన యొక్క ప్లాన్ ప్రకారము ఈ కైకసిని విశ్రవ మహర్షిని పంపించినప్పుడు వీరి యొక్క సంయోగం ద్వారా పుట్టినటువంటి వ్యక్తే రావణాసురుడు. ఈ యొక్క విశ్రవ మహర్షికి ఇద్దరు భార్యలు. ఒకటి ఇలవడి యొక్క కుమారుడు కుబేరుడు. అంతేకాకుండా రెండవ భార్య అయినటువంటి కైకసి ముగ్గురు కొడుకులు: రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. కూతురు ఉంటుంది శూర్పణఖ. అంటే వీళ్ళ యొక్క చరిత్రను చూసినట్టయితే రావణాసురుడు సంగీత విద్వాంసుడు, అపర మేధావి, గొప్ప శివభక్తుడు. శివభక్తుల్లో పేరు చెప్పినట్టయితే మనకు రావణాసురుడు, మార్కండేయుడు, భక్త కన్నప్ప. ఇందులో మొట్టమొదటి పేరు రావణాసురుడు. అఖండ మేధావి, వేదాలు, శాస్త్రాలు ఇవన్నిటినీ కూడా పఠించిన వ్యక్తి. శివ తాండవ స్తోత్రాన్ని రచించినటువంటి గొప్ప యోగుడు, ఏకాగ్రతాశీలి. అంతేకాకుండా వీళ్ళకు కూడా నలుగురు కొడుకులు ఉంటారు. ఇంద్రజిత్, మేఘనాథుడు, ఇంద్రుని జయించాడు. రెండవ కొడుకు అక్షర కుమారుడు, హనుమంతునితో యుద్ధం చేసి మరణిస్తాడు. అతికాయుడు లక్ష్మణుడి చేతితో మరణిస్తాడు. త్రిశరుడు 3 తలల యోధుడు. రామసేతు యొక్క యుద్ధంలో తను చనిపోతాడు. అంటే ఈ యొక్క ఇన్ని రకాలుగా చూసినా సరే అత్యంత విజ్ఞానవంతుడు, జ్ఞానశీలి, అతన్ని మించినటువంటి శక్తివంతుడు ఎవ్వరు లేరు. అంటే కానీ రావణాసురుడు అధర్మం వైపు ఉన్నాడు. శూర్పణఖ చెప్పినటువంటి ముక్కు కోసినటువంటి కారణం చేత ఆ యొక్క సీతను తీసుకొచ్చినందుకు ఒక అధర్మం వైపు ఉన్నాడు కాబట్టే రావణాసురుడు రాక్షసుడు అయ్యాడు. ధర్మం సైడ్ ఉన్నాడు కాబట్టే రాముడు దేవుడు అయ్యాడు. కాబట్టి కానీ గొప్ప శివభక్తుడు, అంత గొప్ప శివభక్తుడు, గొప్ప పండితుడు, గొప్ప పరాక్రమవంతుడు, గొప్ప శక్తివంతుడు, సంగీత విద్వాంసుడు, ధైర్యంకు ఆత్మవిశ్వాసానికి మరో పేరు ఈ యొక్క రావణాసుడు. దివ్యాస్త్రాలు, మాయాస్త్రాలు ఎన్నో పొందాడు. కానీ అహంకారము, కామము, అధర్మము చేత రాక్షసుడయ్యాడు. ప్రేమ, భక్తి, వినయం, ధర్మం చేత రాముడు దేవుడయ్యాడు. అందుకే మనమందరం కూడా ఈ భగవంతుని మొక్కుతున్నామంటే ధర్మం సైడ్ ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా మనకు సక్సెస్ రావడానికి ఆస్కారం ఉంటుంది.